ఉత్సవ బాయ్ దిస్ ఇస్ కౌశిక్లీ ఎట్లా అందరూ. సో వాయిస్ తమ్ముళ్ళు చూస్తే అర్థమై ఉంటుంది, నన్ను చూస్తే కూడా అర్థమై ఉంటుంది ఎంత అగ్లీ ఉన్నాను అని చెప్పేసి. సో ఇప్పుడే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంటికాడికి వెళ్ళి. ఇది కళ్ళద్దాలు ఏంటంటే నా ఫీలింగ్స్ మీకు కనబడొద్దు అని చెప్పేసి కళ్ళద్దాలు పెట్టుకున్నా. కళ్ళలో ఉన్న బాధ మీకు కనబడితే మళ్ళా మీరు. జిమ్కి అయితే వచ్చినాం. సో ప్రీ వర్కౌట్ దీంట్లోనే అనుకున్నా, షుగర్ ఫ్రీ రెడ్ బుల్లా. సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో ICN గోవా షో ఉంది. సో దానికైతే అటెండ్ అవుతున్నా, అంటే సారీ కంప్లీట్ చేయడం కాదు, జస్ట్ చూడడానికి పోతున్నా మన క్లయింట్స్ని తీసుకొని. ఒక 5 మంది ఉండే దిగుదాం కంప్లీట్ చేద్దామని చెప్పేసి లాస్ట్కి 2 మిగిలిరు. సో గెస్ చేయండి ఎవరెవరో. గ్యాప్లో తాగి వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్ అనమాట. సో ఏం చేయకుండా ఇంత పంపు ఉంది, చేసిన తర్వాత ఎట్లా చూడండి. సో జుట్టు చిరాకు వస్తుంది, చిరాకు. సో ఇట్లా పెట్టుకోగానే ఇంకొకటి సినిమా విక్రమ్లా అయిపోతాను నేను. సో వర్కౌట్ నార్మల్ కామన్ వర్కౌట్. సో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, చెస్ట్ ఫ్లైస్, ఇంక్లైన్ కేబుల్ ఫ్లైస్, బెంచ్ ప్రెస్ కథం. దాని తర్వాత లైట్గా యాప్స్ చేస్తాం, వర్కౌట్ కథం అయిపోతుంది. ఇంకా 1 అవర్ కార్డియో అయితే చేస్తున్నా. అండ్ ప్రెజెంట్ అయితే మనం బాక్సింగ్కి అయితే పోతలేము కొన్ని అనివార్య కారణాల వల్ల. సో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, వెరీ సూన్ రీస్టార్ట్ చేస్తాం. అట్లా సిగ్గు అవుతుంది నాకే చెప్పుకోవాలంటే. ఏమైందిరా? సో గైస్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ 40 kgs అయితే లిఫ్ట్ చేస్తున్నాం. ఇవి మన టాప్స్. ఎట్లా బాక్సింగ్ పోయిన కాడికి వెళ్ళి హెవీ వెయిట్లు అయితే లేపుతలేను. సో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, వెయిట్స్ లేపడం, హెవీగా లిఫ్ట్ చేయడం, అవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడైతే చూద్దాం. లెట్స్ గో. ఎన్ని వస్తాయి అసలు, లేపుతానా లేపనా, చాలా వీక్ ఉంది బాడీ కూడా. Living first. సో గైస్ ఎట్లా వచ్చినా కామెంట్ చేసి చెప్పండి. షిట్. సో హెవీ వెయిట్ లేపుతున్నప్పుడు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ని అవాయిడ్ చేస్తే, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అంటే ఇప్పుడు చెస్ట్ ప్రెస్ కొడుతున్నాం, మేబీ పెక్ టియర్ కావచ్చు, మన చెస్ట్ మంచిగా రికవరీ కాక లేకుంటే వీక్ ఉంటే హెవీ వెయిట్ కొడుతున్నప్పుడు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కొడుతుంటే టియర్ కావచ్చు. సో అట్లా టియర్ కాకుండా సేఫ్ ఆడాలనుకుంటే ఆ వెయిట్లు మనకు యూజ్ టు అయ్యేదాకా కొంచెం పార్షల్ రెస్ట్ కొట్టవచ్చు. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కాకపోయినా అని ఒక 70-80% అట్లా కొట్టవచ్చు. సో నేను హెవీ వెయిట్ లేపుతున్నప్పుడు నేను మెయిన్గా తీసుకునే ప్రికాషన్ అయితే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కొట్టాను. ఆ వెయిట్ మొత్తం నాకు యూజ్ టు అయిపోయిన తర్వాత మొత్తం అలవాటు అయింది, అది మొత్తం ఎగరేస్తా అన్నప్పుడే రిస్క్ తీసుకుంటా. అప్పటిదాకా రిస్క్ తీసుకోలేను. ఇది చెస్ట్, మన ఇంత అందమైన చెస్ట్కి ఇట్లా తెగిపోయింది అనుకో, ఏమైనా ఉందా ఇంకా చూసుకోవడమే. చెస్ట్ పంపింగ్ గొరిల్లా.
గైస్ ఇప్పుడే వర్కౌట్ అయితే అయిపోయింది అనమాట. సో వర్కౌట్ తర్వాత ఆబ్వియస్లీ మనం క్రియాటిన్ తీసుకుంటాం. వర్కౌట్ ముందు తీసుకోవచ్చు, వర్కౌట్ తర్వాత కూడా తీసుకోవచ్చు. చాలాసార్లు అయిపోయినా ఎక్కువ అయితే వర్కౌట్ తర్వాత తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మనం తీసుకునే క్రియాటిన్ వచ్చేసి ఆబ్వియస్లీ మజిల్ బ్లడ్ వల్ల క్రియాంప్. సో మసాలా అయిపోయినాను కూడా దీని గురించి కూడా మీకు. సో అయితే తీసుకుంటున్నాం. సో ఇది ఓన్లీ మీకు వర్కౌట్ ఎన్హాన్స్ చేయకుండా ఇంకా మీకు బెటర్ టేస్ట్, ఎట్లాంటి డైజెషన్ ఇష్యూస్ రావు. ఎట్ ద సేమ్ టైం ఇవి 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో వస్తుంది. సో ఆబ్వియస్లీ మీరు ఒక్కొక్క సిప్ ఎంజాయ్ చేసుకుంటా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అమ్మ స్కూప్ ఏది కట్ స్కూప్ దొరికింది. సో పోస్ట్ వర్కౌట్లా ఒక స్కూపు. ఇంతకుముందుకు అన్ఫ్లేవర్డ్ తాగుతుండే నేను కూడా, కానీ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇంతకుముందు క్రియా ప్రో అని ఉండే, అది కూడా తాగుతుండే. కానీ ఇది కొంచెం ఇంకా బెటర్ అయింది, అబ్జర్ప్షన్ అంతా. ఇది కొత్త వర్షన్ వచ్చింది కదా. సో తీసుకునే ముందు మన కోడ్ LEEMB అయితే వాడండి. కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. బీ అవేర్ ఆఫ్ డాగ్. వాట్ కైండ్ ఆఫ్ డాగ్ ఇట్ ఈస్. ఈడా ఇంకెందుకురా ఇంత బిల్డప్. ఇప్పుడు చూడండి, దగ్గర తీసుకోగానే హంబుల్ అయిపోతాడు, ఇట్లా తల దించేస్తాడు మావాడు. మొహమాటస్తుడు, భలే మొహమాటస్తుడు మావాడు. తినా ఏదో పోయి ఏం కూడా ఇంట్లో కాకరకాయ గుర్ర అంటున్నావు. సబ్స్క్రైబ్ చేసుకోమంటారు వాళ్ళు కూడా. సో ఏం లేదు, వెన్ లైఫ్ హిట్స్ యూ హార్డ్, మన బాధలు మనని పాతాళంలో దొక్కితే ఏం చేయాలంటే అండర్ గ్రౌండ్ పోవాలి, డిసపియర్ అయిపోవాలి మనం కొన్ని రోజులు అంటే రికవరీ అయ్యే వరకు. సో రికవరీ అయిపోయి కమ్బ్యాక్ ఎట్లా ఇస్తామంటే చెప్పొద్దు, చూపించాలి. సో వాట్ ఐ సే ఈజ్, మీకు ఏదైనా బాధలు వచ్చినాయి అనుకోండి, సో వచ్చినప్పుడు వీటిని ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి. ఫేస్ చేయండి మనం ఏం చేయలేము, ఫేస్ చేయాలి ఖచ్చితంగా. సో ఎట్లా ఫేస్ చేస్తున్నారు అనేదే పాయింట్ కదా. సో మనకైతే డిసపియర్ అయిపోవడం ఇష్టం. ఇప్పుడున్న నాకు మొత్తం మూడ్ ఆఫ్ అసలు ఏం లేదు. మేము ముంగడికి వచ్చి ఇట్లా వీడియో తీసుకుంటా హే అని నవ్వుకుంటా లిటరలీ అంతా ఫేక్ చేస్తున్నట్టే ఉంటుంది. అంటే కొన్ని వీడియోస్ నుండి మీరు అంతా గమనిస్తే ఫేక్ చేస్తున్నట్టే ఉంది. ఫేక్ చేస్తున్నా, దాంట్లో ఏముంది చెప్పని కానీ. సో అట్లా సో అన్నిటిని ఫేస్ చేయాలి, డిసపియర్ అయిపోవాలి మొత్తానికి కాదు. సో ఏదైతే మీరు ఫేక్ చేయకుండా చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేనే అనుకున్నాను అనుకోండి, నేను క్లయింట్స్ని మేనేజ్ చేస్తూనే ఉంటా. ఇంకా చిన్న ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్నే ఉన్నా. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే తెలుస్తుంది మీకు, ఫిట్ కిడ్లీ అని ఉంటుంది. సో దాంట్లో పోయి చెక్అవుట్ చేయండి. డైలీ యాక్టివ్గా ఉంటుంది. దాంట్లో ఈడ ఆగిపోలేదు. ఇంత చిన్న ప్రోగ్రెస్ అయినా సరే అది ప్రోగ్రెసే ఎండ్ ఆఫ్ ద డే. అర్థమవుతుందా? ఎన్నో దగ్గరనైతే మన బండి అయితే నడుస్తూనే ఉంది. సో అట్లా అది చెప్తున్నా మీకు. సో ఏడ ఆగిపోవద్దు, చేయాలి. ఎంత చిన్న ప్రోగ్రెస్ అయినా ప్రోగ్రెసే. ఇంకోటి అంతే, కమ్ బ్యాక్. యో గాయ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే జిమ్ అయితే పోతున్నాం మళ్ళీ నెక్స్ట్ డే. సో నేను కట్ చేస్తే ఈరోజు వెళ్ళినాం. ఒక వారం రోజులలో ఇంకో కాంపిటీషన్ ఉంది. హోప్ఫుల్లీ వీడియోలు తీయాలని అనుకుంటున్నా. సో ట్రై చేద్దాం, షూట్ చేస్తాం. మన వాళ్ళు కాంపిటీషన్ ఉంటే ఖచ్చితంగా షూట్ వేయాలి కాబట్టి ఆబ్వియస్లీ ట్రై చేస్తాం. యా, అంతవరకు సెలవు. మన మాటల వల్ల మీకు ఏమైనా డిమోటివేటింగ్ అనిపిస్తే అది కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను ఏదో ఒకటి నేర్పించాలని చూస్తాను మీకు ప్రతి వీడియోలో. లైక్
ప్రతి చిన్న ప్రోగ్రెస్ అని చెప్పడం కానీ, ఎక్కడ కాకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎవరు చెప్పకుండా ఏం అనౌన్స్ చేయకుండా మన పని మనం సైలెంట్ చేసుకోవడం, ఎవ్రీథింగ్. సో అట్లాంటివి చెప్తుంటా. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థమవుతుంది ఆబ్వియస్లీ, ఎందుకు కాదు కానీ అట్లా అంతే. రోజు వీడియో అయితే ఇంతే. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వావ్ ఇనోస్కే ఉంటా బాయ్, పీస్.